నమస్తే, నేను ఇందు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి కొత్త రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ రూల్స్ అయితే జూలై 15 నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. మన దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి కొత్త రూల్స్ అయితే రానుందని చెప్పొచ్చు. నేపథ్యంలో జూలై 15 నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏంటి ఆ రూల్స్, ఏంటి అసలు ఏం జరిగిందంటారు? యాక్చువల్గా క్రెడిట్ కార్డు అనేది ఒక చిన్న ఎలా చెప్పాలి, వ్యసనం లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే సరే ఆపద్ధర్మ సమయంలో ఉపయోగపడుతుంది కదా అని మనం తీసుకుంటాం. చాలా మంది సజెస్ట్ చేస్తారు. ఇంకొంతమంది లేదు, నువ్వు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే రేపొద్దు నీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది, నీకు లోను దానికి యాక్సెస్ బాగుంటుంది, వస్తుంది అని చెప్తారు. సో సరే కదా అని తీసుకుంటాం. అది ఒకసారి చెప్పాను కదా, వ్యసనం ఎలాంటిదంటే ఒకసారి గీకితే కార్డ్ స్వైప్ చేస్తే అది చిన్న చిత్తగా వాడికి ముందు వాడతాం, తర్వాత ఏముందిరా దీనికి తీసుకుందాం, ఈఎంఐ సరే ఈఎంఐ కింద మార్చుకుందాం, ఎవడికో అడగడం ఎందుకని. బట్ అదేదో ఎవడికో అడిగి తీసుకొని వాడికి నెల నెల జెన్యున్గా ఇచ్చేయడం బెటర్. ఎందుకంటే అసలు క్రెడిట్ కార్డు ఇచ్చారు సార్, మీ ట్రాన్సాక్షన్ కి మీ లావాదేవీలకి మెచ్చి బ్యాంక్ మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తుంది సార్, ఫ్రీ సార్, ఇన్ని కాల్స్ వస్తుంటాయి. అది ఒకసారి కట్టి విసిగిపోయినోడు ఫోన్ వస్తే మాత్రం భలే మజాగా ఉంటుంది. ఇద్దరు కలిసి కట్టుకుందామా, నువ్వు ఓకే చెయ్యి అన్నట్టు మాట్లాడతారు. అంటే విసిగిపోయి. సో క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి. ఏదైనా లాభం అంటే కొన్ని చెప్పాను కదా, ఆపద్ధర సమయంలో ఉపయోగపడేది, ఎవరు ఇవ్వనప్పుడు వాళ్ళు. బట్ దాన్ని బ్యాంకులు ఏ విధంగా సామాన్యుడి దగ్గర దోచేస్తాయనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఒకవేళ అనుకున్న టైంకి కట్టలేదు అనుకోండి, దాని మీద పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ మీద మళ్ళీ జిఎస్టీ ఉంటుంది. మామూలుగా ఈఎంఐ మీద జిఎస్టీ ఉంటుంది, పెనాల్టీ మీద జిఎస్టీ ఉంటుంది. అది కాకుండా మనకి 45 days అని అంటాడు. బట్ 45 days కూడా వాడు డిసైడ్ చేసిన ఫిక్స్డ్ డేట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 5వ తేదీన బిల్ జనరేట్ అయింది అనుకోండి. సో 5వ తేదీన బిల్ జనరేట్ అయితే మళ్ళీ 5వ తేదీకి బిల్ జనరేట్ అయ్యే లోపు ఈ మధ్య గ్యాప్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకేంటంటే 5వ తేదీ లోపు బిల్ పే చేయాలి, 18వ తేదీన బిల్ జనరేట్ అవుతుంది. సో ఈ 18వ తేదీ తర్వాత నేను క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కాక ఆ నెక్స్ట్ మంత్ 5th లో పే చేయాలి. అది దాని అర్థం. ఆ 18 నుంచి నెక్స్ట్ 5 వరకు ఉండేది 45 days. అలా కాదని ఇవాళ కొన్నాను కదా సరిగ్గా మళ్ళీ 45 days తర్వాత కడతారని కాదు. ఆ అమాంగ్ ద డేస్ బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు కార్డ్ స్వైపింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ కాక ఆ నెక్స్ట్ మంత్ కట్టచ్చు. నెక్స్ట్ మంత్ కాక మధ్యలో ఆ 1 week అంత గ్యాప్ ఉంటుంది, 10 days. ఆ 10 days లో మీరు చేస్తేనే ఇంకొక మంత్ ఎక్స్ట్రా ఎడిషన్ వస్తుంది, లేకపోతే ఆ మంతే పే చేసేయాలి. సో ఇట్లాంటివి చాలా. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు ఏంటంట, ఏదైతే ఈఎంఐ మినిమం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 వాడేశారు కార్డులో, ఈ నెల 5వ తేదీలోపు కట్టాలని వచ్చింది. మీరు కట్టలేకపోయారు అనుకోండి, మినిమం బ్యాలెన్స్ అయినా కట్టమంటాడు. రిమైనింగ్ దానికి మళ్ళీ వాడు ఇంట్రెస్ట్ వేస్తాడు. మినిమం 3.5 అంత వేసేస్తాడు ఇంట్రెస్ట్. బయట అసలు కొన్ని ప్రామిసరీ నోట్లు రాసుకున్న వాళ్ళు ధర్మ వడ్డీ కింద రూపాయి కన్నా ఎక్కువ ఉంటేనే 2 రూపాయలు ఉన్నా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 3.5 మాత్రం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని కట్టేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటివి చాలా ఉన్నాయి క్రెడిట్ కార్డులో, మనకు తెలియదు. అదే అంటున్నాను కదా, పెద్ద మంది మేధావులు 1000 కోట్లు దండుకొని బ్యాంక్ లోన్ పెట్టి దుబ్బేసి విదేశాల్లో స్థిరపడి వాడేమీ కట్టకుండా ఉంటే అవన్నీ మనలాంటి వాళ్ళ మీద సర్చార్జెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఏటీఎం ఉన్నాయి, అది ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. అవి విత్డ్రా మిషన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు, లేదా డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చాయి. డిపాజిట్ కమ్ విత్డ్రా ఏటీఎం, డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చాయి. దాన్ని సిడిఎం ఏదో అంటారు దాన్ని. సో దానికి కూడా ఏంటి నిబంధన, బ్యాంక్ అవర్స్ లో మీరు డిపాజిట్ చేస్తే ఆ డివైస్ లో మీకు ఛార్జెస్ పడవు. బ్యాంక్ అవర్స్ దాటిపోయి వాళ్ళు ఛార్జెస్ చేసేస్తారు. టైమింగ్స్ ని బట్టి కూడా చార్జెస్. బ్యాంక్ టైమింగ్స్ ఏంటి, 9 నుంచి 4 అనుకోండి. ఆ మధ్యలో ఎప్పుడు వేసినా డిపాజిట్ మిషన్ లో ఛార్జెస్ పడవంట. 9 లోపు 4 తర్వాత వేసారు అనుకోండి ఛార్జెస్. పండగ రోజుల్లో
ఆదివారాలు వేసినా కూడా ఛార్జ్ చేస్తాయి. ఆ రోజు ఎలాగో బ్యాంక్ అయితే ఉండదు కాబట్టి అరే ఉండదు కదా, మనం ఎందుకు క్యాష్ క్యారీ చేయడం వేసేస్తే ఇది ఎవడు చెప్పడు. ఇది ఎంతసేపు మీకు ఎంత వడ్డీ తక్కువకి ఇస్తాము, బంగారం మీద రుణాలు ఇస్తాము, హోమ్ లోన్ ఇస్తాము అని హోర్డింగ్లే ఉంటాయి తప్ప ఇది ఎక్కడా ఉండదు. తీరా చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్ ఎవడు చదువుతాడు అంత దట్టు ఇలాంటి చిన్న చిన్న డిపాజిట్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ చెప్పరు. సో ఈ కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ దోచుకోవడానికి సామాన్యుడికి ఇవన్నీ కూడా జనరల్ గా మార్కెట్ లో బాగా ఫెమిలియర్ గా ఉండే క్రెడిట్ కార్డుల్లో ఎస్బీఐ ఒకటి. ఎస్బీఐకి ఎక్కువ ఏ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లో అయినా ఎస్బీఐకి ఎంతో కొంత క్యాష్ రేట్ అని, పర్సంటేజ్ తక్కువ అని, 5% తగ్గుతుందని రకరకాలుగా ఇస్తూ ఉంటాడు. సో ఎస్బీఐ కూడా రకరకాలుగా పెడుతూనే మళ్ళీ అన్ని కోత విధించేస్తున్నాడు. అసలు ప్రపంచంలోనే హైయెస్ట్ బ్రాంచెస్ కలిగిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక బ్రాంచ్లు కలిగిన హైయెస్ట్ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ గా ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా ఉంది, బట్ వరల్డ్ వైడ్ గా కూడా ఫస్ట్ టోక్యో మిత్సుబిషి ఏదో ఉండేదంట, దాన్ని బీట్అవుట్ చేసింది. ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ కింద ఎస్బీఐ ఎక్కువ బ్రాంచెస్ విషయంలో. సో అట్లాంటి ఎస్బీఐ సామాన్యుడికి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ సాలరీ అదే ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అవుతారు కాబట్టి దానికే కొంచెం వెసులుబాటు ఇవ్వాలి మిగతా వాళ్ళతో పోల్చితే. వాటికే మళ్ళీ ఎట్లా ముడిపెడితే ఎలా చెప్పండి? మళ్ళీ క్రెడిట్ కార్డు మీకు ఎవరు తీసుకోమన్నారు? తీసుకోమని చెప్పేది మీరే, సుంకాలు విధించేది మీరే, బ్యాండ్ అదే చెప్తున్నారు కదా. ఈఎంఐ మినిమం కట్టలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఈఎంఐ 2,000 ఉంది అనుకోండి, మినిమం ఒక 500 కట్టండి అని చూపిస్తా ఉంటాడు. సరే 500 కట్టి ఊరుకున్నాం కదా అంటే నెక్స్ట్ మంత్ రిమైనింగ్ 2,000 ఉందా, ఈ 2,000 మీద ఇంట్రెస్ట్, ఆ లేటుగా 500 కట్టాం కాబట్టి ఈ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్, పెనాల్టీ మీద ఇంట్రెస్ట్, మళ్ళీ జిఎస్టీ వీటన్నిటికి ఇట్లా. మళ్ళీ అసలు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మనకి 3 నెలలకు ఒకసారైనా కంపల్సరిగా ఎక్కడైనా స్వైప్ చేయాలి. చేస్తే కార్డు మీద మినిమం ప్రతి కస్టమర్ వినియోగదారుడికి కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు 2 lakhs ఇస్తాయి, కొన్ని 5 lakhs ఇస్తాయి, కొన్ని బ్యాంక్ ని బట్టి ఉంటుంది, కొన్ని 10 lakhs కూడా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్. సో ఇది కూడా అలా స్వైపింగ్ చేసేయాలనుకుంటూ చేస్తే చెయ్యాలి. దీనికి ఎస్బీఐకి చాలా బెనిఫిట్స్ ఉండేవి. ఆ బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు సిజరింగ్ ఇచ్చేస్తాడంట. ఇప్పుడు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, అట్లా ఎస్బీఐ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోతే 50 లక్షలు అంత ఉండేదంట, ఇప్పుడు అది తీసేస్తున్నాడంట. తర్వాత ఎస్బీఐ లాంటి వాటి కొన్నికి ఎయిర్పోర్ట్ లో లాంచ్ కి సంబంధించిన ఉంటాయి, అంటే వాళ్ళు జస్ట్ 2 రూపీస్ పే చేస్తే లాంజ్ లోకి వెళ్ళి మినిమం 300 రూపాయలు 500 రూపాయలు ఫుడ్ కూపన్ అనేది 2 రూపీస్ కి వచ్చి మనం లంచ్ గానీ డిన్నర్ గానీ స్నాక్స్ గానీ తినే వెసులుబాటు ఉంటుంది. కొన్ని బ్యాంకులకి దాన్ని ఏమంటారు ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తారు, ఎస్బీఐకి అది ఉంది. అట్లా కొన్ని బ్యాంకుకి అందులో కార్డ్స్ రకాలు ఉంటాయమ్మా, గోల్డ్ అని, ప్లాటినం అని, సిల్వర్ అని కార్డు రకాలు ఉంటాయి, గ్లోబల్ అని. ప్రతిదీ ఎంత మతలబు అంటే ఇదంతా కూడా సామాన్యుడి మీదే. గట్టిగా ఆలోచిస్తే సామాన్యుడి మీద ఇవన్నీ రుద్దుతారు తప్ప పెద్ద పెద్ద వాళ్ళకి ఏమీ ఉండదు. సో మీరు అన్నట్టు అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే మనం నార్మల్ గా అంత యూజ్ చేయం, కాకపోతే క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఉంటే కనుక చాలా ఫ్రీగా యూజ్ చేస్తాం ఏదన్నా కానివ్వండి. అది మీరు అన్నట్టు పేమెంట్ చేసేటప్పుడు మనకు బాధ అన్నది తెలుస్తుంది నార్మల్ గా. అందుకే వీళ్ళు ఏంటంటారంటే ముందు క్రెడిట్ కార్డ్ అసలు తీసుకోవద్దు అని అంటారు, బట్ ఒకటి అయితే ఉంచుకోవాలి. నా సజెషన్ అయితే క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళొద్దు. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని అది తీసి ఇందులో కడతాడు, ఇది తీసి అందులో కడతాడు, అలా టర్న్ చేస్తుంటారు చాలా మంది. బట్ ఒకటి మినిమం లిమిట్ ఏదో పెట్టుకోవాలి, 1 లక్ష రూపాయలు ఉన్న లిమిట్ పెట్టుకొని ఆపద్ధర్మ సమయంలో మాత్రమే వాడాలి, లేదంటే వాడుకోవడం. అది కూడా చూడండి, సంవత్సరం పొడవునా మినిమం ఇంత షాపింగ్ చేయకపోతే కూడా వాళ్ళు సర్చార్జెస్ ఉంటాయి, 500 అంత కట్టాల్సి ఉంటుంది. కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్ మీరు షాపింగ్ చేయకపోయినా మీకు లైఫ్ టైం ఫ్రీ సార్ అని అంటాడు. ఫ్రీ అంటాడు కానీ మినిమం షాపింగ్ ఎంతో చేయాల్సి ఉంటుంది ఆ సంవత్సరంలో, చేయకపోతే మళ్ళీ 500 ఛార్జ్ చేస్తాడు. అది కూడా ఉంటుంది మొత్తం మనకు తెలియదు. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అందులో. సో వినియోగదారు ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పూర్తిగా తెలుసుకొని అవగాహన పెంచుకొని అవసరమైతే చదువుకొని అప్పుడే దిగండి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. సో ఫైనల్ గా మీరు అంటే క్రెడిట్ కార్డ్ వాడడానికి ఎవరికైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్? నార్మల్ గా ఎవరైనా సరే అమ్మా మాక్సిమం క్రెడిట్ కార్డ్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. లేదు అంటే చెప్పాను కదా, స్టాండ్ బై ఒకే క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి, 2-3 పెట్టుకోవద్దు, ఒకే ఒకటి పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఉన్నా కూడా ఎవరికి ఇవ్వద్దు, ఇది నా ఫస్ట్ సలహా. మిత్రులకి బంధువులకి అరే నీ క్రెడిట్ కార్డు ఒకసారి ఇవ్వరా, నేను నీకు మంత్లీ ఇచ్చేస్తాను కట్టేస్తుంటాను అంటారు. సో అట్లా ఎవరికి ఇవ్వద్దు, నా ఫస్ట్ సజెషన్. ఉన్నా కూడా ఒకటే వాడుకోండి, ఆ ఒకటి కూడా ఆపద్ధర సమయంలో వాడుకోండి, లేకపోతే
అట్లా మేనేజ్ చేయండి. ఓకే ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.